హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు నేను వచ్చేసి బేకరీ స్టైల్లో దిల్పసంద్ ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి దాకా యాడ్ చేసుకున్నాను అండి. అదేవిధంగా కొంచెం సాల్ట్, అలాగే బేకింగ్ సోడాని వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ దాకా నేను నెయ్యిని కానీ యాడ్ చేసుకున్నాను. మనం ఇందులో వచ్చేసి ఆయిల్ని యాడ్ చేయకుండా నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో మనకు చాలా వరకు దిల్పసంద్ అంటే మనకు మైదాతోటే ఉంటుంది. సో అందుకోసం మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలా మనము గోధుమ పిండితో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు గోధుమ పిండితో కానీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. అలా మనము నెయ్యి, సాల్ట్, బేకింగ్ సోడా అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని మొత్తం కలిపేసుకుందాము. ఈ పిండి వచ్చేసి మనకు చపాతీ పిండిలాగా మెత్తగా ఉండాలండి. మరీ టైట్గా కాకుండా అలానే మరీ లూజ్గా కాకుండా మీడియంగా మనం పిండిని అనేది కలుపుకుంటాము. సో మనం చపాతీ పిండి అనేది కలుపుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా మనం దీనిని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనము చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేది మనం ఇంట్లోనే చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదా, అలా మనం మొత్తం ప్రిపేర్ చేసేసుకున్నాక దీనిని మనం 10 to 15 మినిట్స్ దాకా పక్కకు పెట్టేసుకుందాము. మనం బేకింగ్ సోడా యాడ్ చేసాం కాబట్టి అది యాక్టివేట్ అయ్యే కోసం మనం పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను వచ్చేసి ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నేను డ్రై కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నానండి. అలాగే డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి నేను ఓన్లీ ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే కిస్మిస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి మన టేస్ట్కి సరిపడేలాగా మనం షుగర్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాము. అలాగే ఇందులో ఫైనల్గా మనం టూటీ ఫ్రూటీని కానీ యాడ్ చేసుకుంటాం. మనకు దిల్పసంద్ అంటేనే మనకు టూటీ ఫ్రూటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇలాచీ పౌడర్. ఇప్పుడు మనము అవన్నీ బైండింగ్ కోసం మనం ఇక్కడ 2 స్పూన్స్ దాకా నెయ్యిని కానీ యాడ్ చేసుకుంటాం. మనకు ఇక్కడ అన్నీ డ్రై తీసుకున్నాం కదా, అంటే డ్రై కొబ్బరి అలాగే షుగర్ అవన్నీ మనం డ్రైగా తీసుకున్నాం కాబట్టి మనకు అది కొంచెం బైండింగ్ అవ్వడం కోసం మనం ఇక్కడ నెయ్యిని అనేది యాడ్ చేసుకుంటాం. అలా నెయ్యిని యాడ్ చేసుకున్నాక అన్నిటిని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా నేను కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని నేను ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి ఒకటి కొంచెం పెద్ద సైజులో తీసుకోవాలండి, ఇంకొకటి కొంచెం చిన్న సైజు. అంటే ఆ రెండిటికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉండాలన్నమాట. అలా 2 ముద్దల్ని మనం ప్రిపేర్ చేసేసుకుందాము. అలా ప్రిపేర్ చేసేసుకున్నాక ఒకటి పెద్దది ఒకటి చిన్నది ప్రిపేర్ చేసుకున్నాక మనం చపాతీ ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు దీనిని మనం రోల్ చేసుకుందాం. కింద కొంచెం డ్రై ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం. అంటే మనం రోల్ చేసేటప్పుడు కింద అతుక్కోకుండా పర్ఫెక్ట్గా వచ్చే కోసం మనం ఇక్కడ పిండిని అనేది కింద ఫ్లోరింగ్ వేసుకుంటామన్నమాట. సో ఇప్పుడు మనం రోలింగ్ పిన్ అంటే చపాతీ కర్రని తీసుకొని దానిని నీట్గా మనం చపాతీ ఏ విధంగా అయితే రౌండ్గా మనము చేసుకుంటామో ఆ విధంగా దానిని ఇక్కడ మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి మనకు మరి తిన్నుగా కాకుండా అలానే థిక్గా కాకుండా మీడియంగా వచ్చేలాగా సైజు మనం దీనిని ప్రిపేర్ చేసుకుంటాము. మనం మరి స్టఫింగ్ పెట్టేటప్పుడు కింద నుంచి కానీ ఎక్కడ అనేది మనకు హోల్ పడకుండా పర్ఫెక్ట్గా ఉండే కోసం మనం మీడియంగా దానిని మనం ప్రిపేర్ చేసేసుకుందాం. సో చూసారు కదా, నేను చూపిస్తున్నట్లు ఆ థిక్లో మనం చేసుకోవాలన్నమాట చపాతీ అనేది. మనం ఎక్కడ అనేది అంటే ఒక దగ్గర మరీ తిన్నుగా అలానే ఒక దగ్గర థిక్గా లేకుండా మొత్తం మనకు చపాతీ మొత్తము ఈక్వల్గా ఉండేలాగా చెక్ చేసుకుంటూ మనం దానిని రోల్ చేసేసుకుంటాము. సో ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు సేమ్ అదే ప్రాసెస్లో మనం చిన్న ముద్దను కానీ మనం ఇక్కడ రోల్ చేసుకుందాము. ఆ విధంగా మనము చిన్న ముద్దను కానీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి దానికన్నా మనకు చిన్నగా రావాలండి, ఎందుకంటే దీనిని మనం స్టఫింగ్ పెట్టేసి పైన కవర్ చేస్తాం కాబట్టి చిన్నగానే రావాలి ఇది వచ్చేసి. సో మనం అలానే ఇందాక ఏ విధంగా అయితే మనం రోల్ చేసుకున్నామో అదే విధంగా దీనిని కానీ మనం రోల్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. ముందుగా మనం పెద్దది ప్రిపేర్ చేసాం కదా, ఇప్పుడు దానిని తీసుకొని
మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ని మొత్తం దాంట్లోకి స్టఫ్ చేసేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి డ్రై కొబ్బరి పొడి తీసుకున్నా కదా, అది వచ్చేసి మనం కొబ్బరిని మనం అప్పటికప్పుడు దానిని గ్రేట్ చేసి తీసుకున్నామంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. మనం గ్రేట్ చేసినప్పుడు మనకు పొడుగుగా కొబ్బరి అనేది వస్తుంది కాబట్టి మన పంటి కింద పడిన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే నేను ఇక్కడ షుగర్ తీసుకున్నా అండి. మీకు షుగర్ ఓకే అనుకుంటే షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనం షుగర్ని పౌడర్ కింద తీసుకొని అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో షుగర్ తీసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఇక్కడ షుగర్నే తీసుకున్నాను అనమాట. అలా మనం మొత్తం స్టఫ్ చేసుకున్నాక దాన్ని ఈక్వల్గా మనం ఈవెన్గా దానిని మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక నేను చపాతీకి చుట్టూ నేను వాటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మనము పైన ఉన్న దాంతో కవర్ చేసేటప్పుడు, అదేవిధంగా సైడ్కి మొత్తం రోల్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా స్టిక్ అయ్యే కోసం నేను ఇక్కడ వాటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అలా వాటర్ని మొత్తం అప్లై చేసేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ చిన్న చపాతీని దీనిని కవర్ చేసేసుకుందాము. క్లోజ్ చేసుకొని పర్ఫెక్ట్గా దానిని స్టిక్ చేసేసుకోవాలి. మనకు ఎక్కడ అనేది హోల్ పడకుండా మనం అలా పర్ఫెక్ట్గా దానిని స్టిక్ చేసుకున్నామంటే మనకు హోల్ పడకుండా ప్రాపర్గా కుక్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనం చిన్నదాన్ని పెద్దదాన్ని అలా బాగా డిఫరెన్స్ తోటి దానిని మనం రోల్ చేసుకోవాలండి. మనకు చిన్నది వచ్చేసి జస్ట్ కవర్ అయ్యే కోసమే మనము ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటాము. అదేవిధంగా మనము ఈ దిల్పసంద్ చేసేటప్పుడు మనం ఏ మోల్డ్ అయితే తీసుకుంటున్నామో ఆ మోల్డ్ కన్నా మనకు కొంచెం చిన్నగానే ఉండాలి. అలా మొత్తం మనం ప్రెస్ చేసేసిన తర్వాత ఇప్పుడు నేను సైడ్స్కి వచ్చేసి మనము కజ్జికాయలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, కజ్జికాయలను ఏ విధంగా అయితే మనం రోల్ చేసుకుంటూ క్లోజ్ చేస్తామో అదే మోడల్లో నేను ఇక్కడ దిల్పసంద్ని కానీ క్లోజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఇలా చూపిస్తున్నా, మీకు కావాలనుకుంటే డిఫరెంట్గా మనము రోలింగ్ అనేది సైడ్స్కి క్లోజ్ చేసేసుకోవచ్చు. సో అలా మొత్తం మనం క్లోజ్ చేసేసుకుందాము. అలా మొత్తం రోల్ చేసి క్లోజ్ చేసేసుకున్నాక ఒకసారి దానిని మొత్తం ప్రెస్ చేసుకుందాం. మరి ఎక్కువగా ప్రెస్ చేసామంటే మనం రోల్ చేసిన ఆ డిజైన్ మొత్తం వెళ్ళిపోతుంది. సో లైట్గా మనం దానిని చుట్టూ ప్రెస్ చేసుకోవాలి. మనం ఏ మోల్డ్ అయితే చేసుకుంటున్నామో దానికి నెయ్యి లేదు అంటే ఆయిల్తో మనం గ్రీస్ చేసేసుకోవచ్చు. అలా మొత్తం మనం బ్రష్ తోటి గ్రీస్ చేసేసుకుందాము. అలా గ్రీస్ చేసేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న దిల్పసంద్ని దాంట్లోకి పెట్టేసుకుందాము. సో చూసారు కదా, అలా మొత్తం మనము దానిని పెట్టేసుకుందామండి. మనం ప్రెస్ చేసేటప్పుడు కొంచెం కింద అనేది స్టిక్ అయిపోతుంది కాబట్టి సో మనం అట్ల కర్రతో కానీ ఏదైనా తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా తీసి మనం అలా మోల్డ్లో పెట్టేసుకుందాం. సో చూసారు కదా, నేను తీసుకున్న మోల్డ్ కన్నా మనం చేసుకున్న దిల్పసంద్ అనేది చిన్నగా ఉందన్నమాట. నేను ముందుగానే 10 to 15 minutes ప్రీ హీట్ చేసుకొని ప్యాన్ని రెడీగా పెట్టుకున్నాను అండి. ఆ ప్యాన్లో నేను ఇప్పుడు వచ్చేసి ప్రిపేర్ చేసుకున్న దిల్పసంద్ని పెట్టేసుకుంటున్నాను. దీనిని మనం లో టు మీడియం ఫ్లేమ్లో 15 minutes తర్వాత దాకా కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కింద ఓన్లీ స్టాండ్ తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే మనము సాల్ట్ లేదా ఇసుక దేనినైనా తీసుకోవచ్చు. అలా శాండ్ లేదా ఇసుక సాల్ట్ లేకపోయినా ఇలా అయినా మనకు ప్రాపర్గా కుక్ అవుతుంది. అలా మనం 15 minutes తర్వాత చూసామంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుందన్నమాట. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇప్పుడు దానిని రివర్స్ చేసుకుందాం. అంటే మనకి ఇప్పటివరకు కింద కుక్ అయిపోయింది, పైది వచ్చేసి కిందిది పైకి వచ్చేలాగా అలా రివర్స్లో వేసుకున్న తర్వాత మరి దానిని లో ఫ్లేమ్లో ఇప్పుడు 10 minutes కుక్ చేసుకోవాలి. అలా 10 minutes కుక్ చేసుకుంటే మనకు ప్రాపర్గా మొత్తం కుక్ అయిపోతుంది. సో ఆఫ్టర్ మనం 10 minutes తర్వాత చూసామంటే మనకు అలా మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట దిల్పసంద్. ఇప్పుడు దానిని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మొత్తం మనకు దిల్పసంద్ అనేది మొత్తం చల్లారేంత వరకు పక్కకు పెట్టేసుకుందాము. మనం వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకున్నామంటే మనకు కటింగ్ అనేది సరిగా రాదండి. అందుకోసమని మనం మొత్తం చల్లార్చుకున్న తర్వాతనే దీనిని అనేది కట్ చేసుకుంటాం అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా దిల్పసంద్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా మనం బేకరీ స్టైల్లో దిల్పసంద్ని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుందాము. సో ఫైనల్గా మనకు దిల్పసంద్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటిని మనం పీసెస్ కింద కట్ చేసుకుందాము. నేను ఇక్కడ వచ్చేసి 4 pieces లాగా కట్ చేస్తున్నా అండి. మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని మనం ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది. అదేవిధంగా వీడియో మొత్తంని చూడండి, లాస్ట్ వరకు చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో చూసేశారు కదా, ఫైనల్గా మనకు బేకరీ స్టైల్లో ఇంట్లోనే దిల్ పసంద్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకు లోపల స్టఫింగ్ అనేది జీడిపప్పు అలాగే టూటీ ఫ్రూటీ అవన్నీ పర్ఫెక్ట్గా మనకు లోపల అనేది స్టఫింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.